చెప్తారు. ఆ ఊరి పెద్దానికి అమ్మవారు కలలో కనిపించి, మీరందరూ నాకు నచ్చిన విధంగా ఆలయాన్ని నిర్మించారు, అందుకు చాలా సంతోషించాను. కానీ నా ఆలయానికి తలుపులు ఉండడం నాకు ఇష్టం ఉండదు. భక్తులు నా వద్దకు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడైనా వచ్చే విధంగా ఉండాలి, ఇది నా మాట అని చెప్పి అమ్మ మాయమవుతుంది. తిరిగి తెల్లవారగానే అందరూ అక్కడికి రాగానే అక్కడున్న చెట్టు మొదల్లో ఆ కొయ్య తలుపులు కలిసిపోయాయి. అంతేకాకుండా కొయ్యలకి మొలకలొచ్చాయి. ఆ అద్భుతం ఊరివారి ఊహకి అందకపోవడంతో ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ చెట్టుని చెంగాలమ్మ చెట్టుగా పిలిచారు. కొబ్బరికాయలు కొట్టారు. ఆ చెట్టు ఇప్పటికీ అలానే ఉంది. నిజానికి కొన్నేళ్ల క్రితం ఆ చెట్టు అగ్నికి ఆహుతైపోయిందట. కానీ పూర్తిగా కాలిపోయినా ఆశ్చర్యంగా తిరిగి ఆ చెట్టు మొలకెత్తింది. ఆ వృక్షం కింద భాగంలో సహజంగా ఏర్పడిన అమ్మవారి రూపం ఉంటుంది. అలానే ఎక్కడా లేనటువంటి విధంగా సరిగ్గా చూస్తే ఆ చెట్టుకి రకరకాల దేవతామూర్తులు కనిపిస్తారట. ఎంతటి అద్భుత